దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క అనుదిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, హిజ్కియా జీవితంలో జరిగినటువంటి ఒక విషయం. హిజ్కియా మరణకరమైన రోగముతో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో, నీవు ఈరోజు మరణించబోతున్నావు, నీ సమయం అయిపోయింది కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా వెంటనే తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని తన హృదయాన్ని ఒకసారి తను పరిశీలన చేసుకుని దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే యెషయా ప్రవక్తతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా రాజుతో ఇలాగూ చెప్పు, నీకింకా దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాడు. అతని కన్నీళ్ళు విడిచుట నేను చూశాను, అతని ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మన దేవుడు మన యథార్థమైన జీవితాన్ని, ఎందుకు హిజ్కియా కన్నీళ్ళు విడిచుట చూసి దేవుడు అతన్ని అంగీకరించాడు. ఏంటంటే మన దేవుడు మనల్ని అంగీకరించేవాడు, మన ప్రార్థన వినేటువంటి వాడు. హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు, అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు? ఈరోజు మనం కూడా దేవుడు అంగీకరించాలి. మనం పాడినా, స్తుతించిన కూడా, ఆరాధించిన కూడా, దేవుని మహిమపరిచిన కూడా దేవుడు మనల్ని అంగీకరించే దేవుడైన మనం కూడా అలాగ దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని తట్టు తిరిగి మనం ప్రార్థన చేసినా కూడా మనం ఏది ఆయనకు అంగీకారం మనం చేసినా అది అంగీకారం అవ్వాలి, అది ఆయన అంగీకరించాలి. హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన అంగీకరించారు. బైబిల్లో చాలామంది దేవుని అలా ఆయన తట్టు తిరిగి ప్రార్థించిన వారు ఉన్నారు, కన్నీరు పెట్టిన వారు ఉన్నారు, కానీ వెంటనే దేవుడు అంగీకరించలేదు. కానీ హిజ్కియా వెంటనే దేవుడు అంగీకరించి తన కన్నీటికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఈరోజు దేవుడు మనల్ని అంగీకరించి వాడై ఉండాలి. ఎందుకంటే నువ్వు ఏది చేస్తున్నా కూడా దేవుడు అంగీకారం ఉండాలి. దేవుని అంగీకారం అది మనకి చాలా అవసరం. దేవుని అంగీకారం లేకుండా మనం ఎంత కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, ఎంతగా ప్రార్థిస్తున్నా, ఎన్ని ప్రయాసాలు మన జీవితంలో మనం ముందుకెళ్తున్నా వాటి వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుడు అంగీకారం మనకు చాలా ప్రాముఖ్యం. కానీ దేవుడు అన్నాడు, నేను అంగీకరించున్నాను హిజ్కియా ప్రార్థన అన్నాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామమును బట్టి మనందరము చేసే ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, స్తుతి, ఆరాధన సమస్తము కూడా దేవునికి అంగీకారముగా ఉండాలి. అలా ఉండాలంటే దేవుడు దేన్ని బట్టి అంగీకరిస్తాడు మనల్ని అంటే, మనలో ఉన్న యథార్థమైన జీవితాన్ని చూసి, మనలో ఉన్న నమ్మకత్వాన్ని చూసి, మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను చూసి, మనలో ఆయన ఎదుట మనం జీవించిన విధానాన్ని చూసి, అప్పుడు ఆయన మనల్ని ప్రార్థన అంగీకరిస్తాడు. మనం చేసిన ప్రతిదాన్ని ఆయన అంగీకరించాలంటే, ఎందుకంటే చాలామంది ప్రార్థనలు చేస్తారు, కానీ ఆ ప్రార్థన అంగీకరించబడాలి కదా. అంగీకరించబడితేనే కదా దానికి విలువ ఉంటుంది. అందుకే ఈరోజు నీవు చేసేదాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా, అంగీకరించేటట్టుగా నువ్వు ఉన్నావా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అని అంటే, దేవుడు అంగీకరించకపోతే మన గంటలు ప్రార్థన చేసినవి అర్థమే కదా, మనం గంటల కొద్దీ ఆరాధన చేసినవి అర్థమే కదా, మన గంటల కొద్దీ దేవునిలో మనం గడిపిన వ్యర్థమే. అది దేవుడు అంగీకరిస్తే ఒక్క నిమిషమైనా చాలు, ఒక్క నిమిషం చాలు, నువ్వు దేవుని ఒక్క మాట చెప్పినా చాలు, దేవుడు అంగీకరిస్తే కనుక. అందుకే మన దేవుడు అంగీకరించే దేవుడు కనుక ఆయన అంగీకరించాలంటే మనలో యథార్థత, నమ్మకత్వం, దేవుని ఎదుట మన జీవించే విధానం చాలా ప్రాముఖ్యం. హిజ్కియాలో దేవుడు అదే చూశాడు కనుక హిజ్కియా జీవితాన్ని దేవుడు అంత రీతిగా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి
తన జీవితాన్ని అంగీకరించాడు. అంటే ఒకసారి ప్రభు నన్ను చూడు అన్నప్పుడు నిన్ను దేవుడు అంగీకరించాలి. ఆ విధంగా మన జీవితాలు ఉండాలి. ఆ రీతిగా దేవుడు మన జీవితాలను అంగీకరించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలోనైనా హిజ్కియాను అంగీకరించినట్లుగా మా జీవితాలను కూడా అంగీకరించి నడిపించు దేవుడు. ఎందుకంటే మేము ఏది చేసినా అది నువ్వు అంగీకరించకపోతే దాని ప్రయాస వ్యర్థమైపోద్ది. కనుక నీవు అంగీకరించే విధముగా మేము ఉండునట్లుగా సహాయం చేసి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీ సన్నిధిలో మేము నీ ఎదుట యథార్థంగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, నమ్మకంగా మేము ఉన్నప్పుడు మేము ఏది చేసినది నువ్వు అంగీకరించే గొప్ప దేవుడు. కనుక మమ్మల్ని ఆ రీతిగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.